మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శుక్రవారం కాకినాడలోని అర్బన్ డిఐ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సత్యాగ్రహ దీక్ష శిబిరం అధ్యక్షులు బి రవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వజ్రపు మహేష్, రాష్ట్ర కౌన్సిలర్ బి ధర్మరాజు దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్వి రమణ మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులు బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాడపర్తి శ్రీనివాస్, మల్లికార్జునుడు, రాజుబాబు, పాపారావు, వీరబాబు, నరేంద్ర పాల్గొనగా యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట సీతారామయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. సత్యాగ్రహ దీక్షకు యూటీఎఫ్ సహాధ్యక్షులు కప్పగంతుల మారుతి, కృష్ణమూర్తి, కోశాధికారి మీసాల వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ మహిళా అధ్యక్షురాలు ఆఫ్సర్ జహా, బి భువనేశ్వరి, ఆడిట్ కమిటీ కన్వీనర్ సిబిఎస్ ఇమాన్యుయల్, సిహెచ్ ఆశీర్వాదం, జె రాంబాబు, కె చంద్రారెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, బి వరప్రసాద్, కె సువర్ణరాజు, బూడిద శ్రీనివాస్, కాదా జానకిరామ్, నాగప్రసాద్, వెంకటేశ్వరరావు, విష్ణుమూర్తి, వెంకట్, రాజశేఖర్, రమణ, సురేష్ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ ఉపాధ్యాయులకి పిఎఫ్ సౌకర్యం తిరిగి కల్పించడం, అదేవిధంగా మున్సిపల్లో ఏదైతే మనం 117 జీవో ఉందో ఆ 117 జీవోను రద్దు చేసి తిరిగి మున్సిపల్ ఉపాధ్యాయులందరికీ కూడా అన్ని పాఠశాలలోని సఫిషియెంట్గా పోస్టుల్ని కల్పించడం, అలాగే ఎన్ఏపీని రద్దు చేసి 1 నుంచి 5వ తరగతి వరకు కూడా ఒకే పాఠశాలలో కొనసాగేలాగా ఆ విద్యార్థుల యొక్క స్థానికంగా అవకాశాన్ని కల్పించి వారికి దగ్గరలో, వారి ఇంటికి దగ్గరలో చదువుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించి ఈ రకంగా ఎన్నో రకాల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చేపట్టాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మున్సిపల్లో ప్రమోషన్ని ఇప్పించాలని. సౌకర్యం అనేది లేదు. మున్సిపల్ ఉపాధ్యాయులు ఉన్నటువంటి 900 మందికి కూడా ఒక ఎంఈఓ హోదా కలిగిన వ్యక్తి, జిల్లా పరిషత్ చెందిన వ్యక్తి ఎంఈఓగా ఉంటున్నారు. అలాంటి ఎంఈఓ అధికారాలు ఉండే అధికారాలు కూడా మున్సిపల్ ఉపాధ్యాయులు కల్పించాలనేది. ఇప్పుడు మేము మా జీతాల్లో ఏవైతే ఉన్నాయో మా జీతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ 2 నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్గా చెల్లిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మా పిఎఫ్ అమౌంట్లు అన్నీ కూడా ఆపేసారు. డిడక్షన్స్, పిఎఫ్ అమౌంట్ డిడక్షన్ లేకపోవడం వల్ల మాకు రాయితీ అనేది, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ అనేది కోల్పోయాం. అంచేత పిఎఫ్ సమస్య అనేది పరిష్కారం చేయాలనేది. అలాగే ఇతర ఉపాధ్యాయ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులకి కూడా ప్రమోషన్లు, బదిలీలు నిరంతరం జరుగుతున్నాయి. నెలవారీ ప్రమోషన్ కూడా ఇస్తూ ఉన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులు నెలవారీ ప్రమోషన్లు అనేవి లేవు. అలాగే నెలవారీ సంవత్సరం వారీ జరిగే బదిలీలు కూడా లేవు. సుమారు 8 సంవత్సరాల నుంచి బదిలీలు లేకుండా, ప్రమోషన్ లేకుండా ఉన్నాము. జీవో 84 పేరు చెప్పి ఎలిమెంటరీలు నిర్వీర్యమైపోయి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. అంటే ఎలిమెంటరీ సెక్షన్ని కొనసాగించాలనేది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ప్యాటర్న్ కలిపేసి ఇక్కడ తెలుగు మాతృభాషగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఏకమాధ్యమాన్ని ఏర్పాటు చేసి స్కూల్స్ అనేవి అస్తవ్యస్తం చేశారు.